ఒక రాజు, ఒక రచయిత, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. వీళ్ళందరికీ ఒక కామన్ విషయం ఉంది. వాళ్ళు ఒకరోజు బయటకు వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. వారి కోసం సంవత్సరాల పాటు వెతికారు. కొన్ని సందర్భాల్లో దశాబ్దాల పాటు దర్యాప్తులు జరిగాయి. అయినా వాళ్ళకు నిజంగా ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇవే చరిత్రలోని 9 అత్యంత మిస్టీరియస్ అదృశ్యాలు. అమిలియా ఇయర్హార్ట్ గురించి చాలామంది విన్నారు. కానీ ఆమె ఒక్కరే కాదు. చరిత్రలో ఇంకా చాలామంది ఉన్నారు. వారి అదృశ్యం నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 1 అల్ హకీమ్. 10వ శతాబ్దపు ఫాత్మిద్ పాలకుడు అల్ హకీమ్. అతని పాలన ఎంత విచిత్రంగా ఉండేదంటే, ఒకరోజు పేదలకు సహాయం చేసేవాడు. మరుసటి రోజు ఆశ్చర్యపరిచే ఆదేశాలు జారీ చేసేవాడు. 1021 ఫిబ్రవరిలో ఒక రాత్రి అతను కైరో నగరం నుంచి గుర్రంపై బయలుదేరాడు. మరుసటి రోజు అతని జాడ కనిపించలేదు. శరీరం కూడా దొరకలేదు. 1000 సంవత్సరాలు గడిచినా అతనికి నిజంగా ఏమైందో ఇప్పటికీ తెలియదు. నెంబర్ 2 ఎడ్వర్డ్ ఫాయ్. ఈయన ఒక అదృశ్యమైన ఇంగ్లాండ్ యువరాజు. ఈయన రాజు కావలసిన వ్యక్తి. కానీ రాజకీయ కుట్రలు అతని జీవితాన్ని మార్చేశాయి. అతన్ని, అతని తమ్ముణ్ణి టవర్ ఆఫ్ లండన్‌లో ఉంచాడు. ఆ తర్వాత ఇద్దరూ చరిత్ర నుంచి మాయమయ్యారు. వారిని హత్య చేశారని చాలామంది నమ్ముతారు. కానీ ఖచ్చితమైన ఆధారం ఇప్పటికీ లేదు. నెంబర్ 3 లాస్ట్ కాలనీ ఆఫ్ రోనోక్. 1580లలో దాదాపు 100 మంది సెటిలర్లు అమెరికాలోని రోనోక్ ఐస్లాండ్లో నివసిస్తున్నారు. గవర్నర్ జాన్ వైట్ సరుకుల కోసం ఇంగ్లాండ్కు వెళ్ళాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. కానీ మొత్తం కాలనీ ఖాళీ. మనుషులు లేరు, ఇల్లులు లేవు, పోరాట ఆనవాళ్లు కూడా లేవు. మిగిలింది ఒక పదం మాత్రమే, క్రోటోవాన్. అది అక్కడికి ఎలా వచ్చింది, అందరూ ఎక్కడికి వెళ్ళారు అనేది ఇప్పటికీ కూడా మిస్టరీ. ఇప్పటి వరకు విన్నవి శతాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు. ఇప్పుడు జరగబోయే కేసులు ఆధునిక చరిత్రలో జరిగినవి. అందుకే ఇవి ఇంకా భయంకరంగా అనిపిస్తాయి. నెంబర్ 4 సొలొమోన్ నార్థప్. సొలొమోన్ నార్థప్ జీవితం ఒక అద్భుతమైన కథ. స్వేచ్ఛగా పుట్టిన వ్యక్తి. అపహరించబడ్డాడు. బానిసగా అమ్మబడ్డాడు. 12 సంవత్సరాల తర్వాత తిరిగి స్వేచ్ఛ పొందాడు. తన కథను 12 ఇయర్స్ ఏ స్లేవ్‌గా రాశాడు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాడు. కానీ 1857 తర్వాత అతని జీవితం గురించి స్పష్టమైన రికార్డులు కనిపించలేదు. అతను ఎప్పుడు మరణించాడు, ఎలా మరణించాడు ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. నెంబర్ 5 ఆంబ్రోస్ పియర్స్. ప్రసిద్ధ రచయిత, వంగే రచనలలో మాస్టర్. 1913లో మెక్సికన్ విప్లవాన్ని చూడటానికి మెక్సికో వెళ్ళాడు. కొన్ని లేఖలు పంపాడు. ఆ తర్వాత నిశ్శబ్దం. ఒక్క లేఖ లేదు, ఒక్క రికార్డ్ లేదు, ఒక్క ఆధారం లేదు. అతని చివరి రోజులు ఇప్పటికీ చరిత్రలో గొప్ప రహస్యాలలో ఒకటి. నెంబర్ 6 జార్జ్ మల్లోరీ. మౌంట్ ఎవరెస్ట్ ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పర్వతం. జార్జ్ మల్లోరీ మరియు ఆండ్రూ ఇర్విన్ ఈ శిఖరాన్ని చేరేందుకు బయలుదేరారు. ఆ తర్వాత వాళ్ళను ఎవరూ కూడా సజీవంగా చూడలేదు. 75 సంవత్సరాల తర్వాత మల్లోరీ శరీరం దొరికింది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. అతను ఎవరెస్ట్ శిఖరాన్ని చేరాడా, లేక చేరకముందే మరణించాడా? నెంబర్ 7 వాలెస్ డి ఫాడ్. నేషన్ ఆఫ్ ఇస్లాం స్థాపకుడు. వేలాది మంది అనుచరులను సంపాదించాడు. 1934లో అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. కొంతమంది అతను విదేశాలకు వెళ్ళాడన్నారు. మరికొందరు వేరే పేరుతో జీవించాడన్నారు. కానీ ఏది నిజం అనేది ఎవరికీ తెలియదు. నెంబర్ 8 రౌల్ వాలెన్బర్గ్. రెండో ప్రపంచ యుద్ధంలో వేలాది మంది యూదులను కాపాడిన వ్యక్తి. 1945లో సోవియట్ సైన్యం అతన్ని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత
అతని గురించి అనేక కథలు వచ్చాయి. సోవియట్ అధికారులు అతను 1947లో మరణించాడని చెప్పారు. కానీ దానికి సంబంధించిన ప్రశ్నలు నేటికి పూర్తిగా ముగియలేదు. నెంబర్ 9, జిమ్మీ హొఫ్ఫా. ఇది బహుశా 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ అదృశ్యం. జిమ్మీ హొఫ్ఫా అమెరికాలోని అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘ నాయకులలో ఒకరు. 1975 జూలై 30వ తేదీన ఒక సమావేశానికి వెళ్ళాడు. అది అతన్ని చివరిసారిగా చూసిన రోజు. దర్యాప్తులు జరిగాయి, త్రవ్వకాలు జరిగాయి, సాక్ష్యాలు వెతికారు. కానీ అతని శరీరం ఇప్పటికీ దొరకలేదు. వీరిలో కొందరు 50 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యారు. మరికొందరు వందల సంవత్సరాల క్రితం. కానీ నేటికి వారికి నిజంగా ఏమైందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. బహుశా ఈ రహస్యాలు ఎప్పటికీ పరిష్కారం కాకపోవచ్చు. ఇందులో మీకు అత్యంత మిస్టీరియస్‌గా అనిపించిన కేస్ ఏంటి? కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి నిజ జీవిత మిస్టరీల కోసం కళ్యాణ్ అన్‌కవర్డ్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్.